హాస్పిటల్ కారిడార్స్ లో పుట్టిన ఆశ 200 మంది దివ్యాంగులకు వారి తల్లులకు కొండంత అండగా మారింది. భారమైన జీవితాల్లో వెలుగులు నింపుతోంది. ఎంతో మందికి ఒక ఇన్స్పిరేషన్ గా నిలిచారు కేరళంకు చెందిన షీజా. అది 2010 తిరువనంతపురం ప్రభుత్వాసుపత్రిలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన షీజా. సంబరాలు చేసుకోవాల్సిన ఆ కుటుంబం తల్లి బిడ్డను దూరం పెట్టింది. పుట్టిన బిడ్డకు మైక్రోసెఫాలీ అనే అరుదైన నరాల వ్యాధి ఉందని డాక్టర్లు నిర్ధారించారు. ఇలాంటి వ్యాధి సోకిన పిల్లల్లో చాలా మంది బ్రతకరని చెప్పటంతో తండ్రి వదిలేసి వెళ్లిపోయాడు. దేవుడే వారికి అండగా ఉన్నట్లు శాండ్రా బతికింది. భర్త దూరం, ఆసుపత్రి కారిడార్లలో మిగిలిన ఒంటరితనం, రోజు రోజుకు పెరిగిపోతున్న మెడికల్ బిల్లులు. డిగ్రీ, టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసినా ఎప్పుడూ బిడ్డ దగ్గరే ఉండాల్సి రావడంతో షీజా ఏ ఉద్యోగం చేయలేకపోయింది. తల్లిదండ్రుల సాయంతో టైలరింగ్ చేస్తూ బిడ్డను చూసుకోవటం మొదలుపెట్టింది. అదే టైంలో ఆసుపత్రుల్లో తమలాగే దివ్యాంగులైన పిల్లలు, వారిని పట్టుకుని ఒంటరిగా ఏడుస్తున్న ఎందరో తల్లులు షీజాకు కనిపించారు. అప్పుడే స్నేహ శాండ్రం చారిటబుల్ ట్రస్ట్ ఆలోచన పుట్టుకొచ్చింది. 2021లో ప్రారంభమైన ఈ ట్రస్ట్ దాదాపు 200 మందిని చేరదీసి నిత్యం ఖరీదైన మందులు, వీల్ చైర్లు, ఆహారం సమకూర్చుతోంది. సమాజంలో తన గుర్తింపు కోల్పోయిన వేళ స్నేహ శాండ్రా షీజాకు ఆత్మవిశ్వాసాన్ని తిరిగిచ్చింది. ప్రస్తుతం తిరువనంతపురం పరిసర ప్రాంతాలతో పాటు కొట్టూరు గిరిజన ప్రాంతాల్లోని తల్లులకు ఈ ట్రస్ట్ కొండంత అండగా నిలుస్తోంది. ఇప్పుడు 16 ఏళ్ల వయసున్న శాండ్రా హోమ్ స్కూలింగ్ ద్వారా చదువుకుంటూ పుస్తకాల్లో తన ప్రపంచాన్ని వెతుక్కుంటోంది.